ఈరోజు మనం యూజ్ చేస్తున్న టాపిక్ వచ్చేసి మిక్సర్స్. మిక్సర్స్ ఏమేమి ఉంటాయి, దానిలో ఏమేమి కంట్రోల్స్ ఉంటాయి, ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో దీని గురించి మీకు పూర్తిగా అర్థం కావాలి అంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. సో దీనిలో కంట్రోల్స్ ఏమేమి ఉంటాయి, ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి ఈ మిక్సరు PV10. సో ఇది వచ్చేసి ఎన్ని ఛానల్స్ అంటే 10 ఛానల్స్ అని అర్థం. సో న్యాచురల్గా మనం ఏమనుకుంటామంటే ఈ 10 ఛానళ్ళు కూడాను 10 మైక్లు వర్క్ చేస్తాయి, లేదా న్యాచురల్గా కామన్గా అందరికి కూడా ఇలాగే మనం అనుకుంటాం. కానీ యాక్చువల్గా ఏంటంటే ఈ 10 ఛానల్స్లో కూడాను ఎన్ని మైకులకు ఉపయోగపడతాయి అంటే 1 2 3 4 5 6 ఈ 6 కూడాను మనకు మైక్ ఇన్పుట్లుగా వర్క్ అవుతాయి అన్నమాట. తర్వాత వీడేమన్నాడు, PV10 అంటే ఇది 10 ఛానల్స్ అని అర్థం కదా మనకు తెలిసింది. సో దీనిలో వచ్చేసి ఇక్కడ 2 ఇన్పుట్లు ఉన్నాయి చూడండి. ఈ బంచ్ 2 ఇన్పుట్లలోని యాక్చువల్ ఏంటంటే దీనికి ఈ 2 ఇన్పుట్లు కూడా స్టీరియోలాగా వర్క్ చేస్తాయి. స్టీరియోలాగా వర్క్ చేస్తాయి అంటే స్టీరియో అంటే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి, స్టీరియో అంటే 2 ఛానల్స్ అని. అలాగే మోనో అంటే అర్థం ఏంటి, 1 ఛానల్ అని అర్థం. అయితే మనకి స్టీరియో అనేది ఏదైతే ఆప్షన్ ఉందో ఈ ఆప్షన్ వచ్చేసి మనం ఇక్కడ వీడేమంటాడు, ఇక్కడ 7 8 ఓకే మీకు కనిపిస్తుందా, 7 8 తర్వాత 9 10 అంటే ఈ అన్ని బంచి మొత్తం కలిపితే మొత్తం 10 ఛానల్స్ అని అర్థం. మనకి జెన్యున్గా వచ్చేసి మనకు మైక్లో ఉపయోగపడేది ఏంటంటే ఈ 6 ఛానల్స్ మాత్రమే. సో ఈ 2 ఛానల్స్ కూడా స్టీరియో అనమాట. ఈ 2 కూడా స్టీరియో ఛానల్స్ అనమాట. స్టీరియో ఛానల్స్ అంటే వీడు స్పెసిఫిక్గా ఏమి ఇచ్చాడంటే కింద సెలెక్టర్ స్విచ్ ఇచ్చాడు అనమాట. ఇవి 2 కూడా ఈ వైట్ బటన్లు ఏవైతే ఉన్నాయో ఇవి సెలెక్టర్ స్విచ్లు అనమాట. ఇవి ఎలా వాడచ్చు, మోనోగా వాడచ్చు, తర్వాత స్టీరియో కూడా వాడచ్చు. ఈ ఒక సైడ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రెస్ చేసామనుకోండి, ప్రెస్ చేసినప్పుడు ఈ 2 ఛానల్స్ కూడా దేనికది ఇండివిజువల్గా వర్క్ అవుతాయి అన్నమాట. దేనికది ఇండివిజువల్గా వర్క్ అవుతున్నప్పుడు వీడేం చేస్తాడంటే ఒక ఛానల్ ఒక సైడ్ నుంచి తీసుకుంటాడు. మనం ఎప్పుడైతే ఈ స్విచ్ రిలీజ్ చేసామనుకోండి, ఈ స్విచ్ రిలీజ్ చేసినప్పుడు ఇవి స్టీరియోగా వర్క్ అవుతాయి అన్నమాట. ఓకే, అయితే మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మనము ఏదైనా ఎక్విప్మెంట్స్ వాడుతున్నప్పుడు ఈ మైక్లు యూజువల్గా ఉపయోగపడతాయి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవి మనం ఏమైనా తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే 2 మైక్లు యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. 2 మైక్లు యూజ్ చేస్తున్నప్పుడు మనం దీన్ని వచ్చేసి మనం స్టీరియో మోడ్లో పెట్టుకుంటే సో ఒక సైడ్ ఒక మైకు పెట్టుకోవడానికి పనికి వస్తుంది. ప్లస్ ప్యారల్గా ఏంటంటే దాన్ని ఏమంటారు, మీకు వేరియేషన్స్ కూడా క్లియర్గా అర్థమవుతాయి. సో ఈ 2 వల్ల ఇది ఆక్స్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఈ 2 ఫంక్షన్. తర్వాత పోతే ఇప్పుడు ఇది వచ్చేసి మైక్ లైన్. సో వీటిలో కూడా ఇప్పుడు ఈ నల్ల కనెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని XLR కనెక్టర్స్ అంటారు ఫ్రెండ్స్. XLR కనెక్టర్స్ అంటే దీనిలో 3 పిన్లు ఉంటాయి. ఈ 3 పిన్నుల్లో కూడాను సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే 3 పిన్లు ఎందుకు అవసరము, మనకు న్యాచురల్గా ఒక గ్రౌండ్ ఒక సిగ్నల్ ఉంటే సరిపోతుంది దేనికైనా కూడా. కానీ దీనిలో మరి 3 ఉండడానికి రీజన్ ఏంటి, ఇది వచ్చేసి అన్బ్యాలెన్స్డ్ సిగ్నల్ ఏదైతే ఉన్నదో ఈ అన్బ్యాలెన్స్డ్ సిగ్నల్ని బ్యాలెన్స్ చేసి పంపించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ కనెక్టర్ మాత్రం అందుకే ఉపయోగపడుతుంది. సో గుర్తుంచుకోండి, దీనిలో అన్బ్యాలెన్స్డ్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అన్బ్యాలెన్స్డ్ సిగ్నల్ని బ్యాలెన్స్ చేసి పంపించడానికి మనకి ఈ కనెక్టర్స్ ఉపయోగపడతాయి. తర్వాత మనకి కింద వచ్చేసి లైన్. ఈ లైన్ వచ్చేసి డైరెక్ట్గా దాన్ని ఏమంటారు, స్ట్రైట్ పిన్ లాగా వస్తుంది కదా, హౌస్ యాంప్లిఫైర్లకు వచ్చేటువంటి పిన్ వస్తుంది కదా, అవి ఉపయోగపడతాయి అనమాట. దీనిలో కూడా స్టీరియో ఉంటుంది, బట్ మన వాళ్ళు అంతకేం పట్టించుకోరు. అయితే ఈ ఇన్సర్ట్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్సర్ట్ అంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే సిగ్నల్ని ప్రాసెస్ చేసినప్పుడు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది.
ప్రాసెస్ చేసినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తూ ఉంటాము, DD3ని వాడుతుంటాం. DD3 వాడినప్పుడు ఆ DD3లో ఇన్ అవుట్ అని చెప్పేసి సిగ్నల్స్ వస్తాయి. సో ఒకటేమో ఇన్ సిగ్నల్ ఇవ్వడానికి, అవుట్ వచ్చేసి సిగ్నల్ ప్రాసెస్ చేసిందని మళ్ళీ తీసుకోవడానికి అని చెప్పేసి ఉపయోగపడుతుంది అనమాట. దీనిలో వచ్చేసి ఎన్ని 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 ఉంటాయంటే దీనిలో కూడా 2 ఉంటాయి. దీనిలో స్టీరియో పిన్ కంపల్సరీ వాడవలసిందే. ఈ స్టీరియో పిన్ వచ్చేసి ఒకటి వచ్చేసేమో సిగ్నల్ ఇస్తుంది, ఒకటి వచ్చేసేమో సిగ్నల్ తీసుకుంటుంది అనమాట. సో ఈ ఫంక్షన్ మనకు అందుకు ఉపయోగపడుతుంది అనమాట. సో మీకు అర్థమైంది కదా. సో ఇది వచ్చేసేమో XLR ఇన్పుట్స్, అన్బ్యాలెన్స్డ్ సిగ్నల్, ఇది వచ్చేసి బ్యాలెన్స్డ్ సిగ్నల్, ఇది వచ్చేసేమో సెండ్ రిసీవర్ 2 ఉంటాయి దీనిలో. ఓకే ఫ్రెండ్స్, సిగ్నల్ని ఇస్తుంది ప్లస్ సిగ్నల్ని తీసుకుంటుంది కూడా అనమాట. ఇది సిగ్నల్ ప్రాసెస్ చేయడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఈ కనెక్టర్స్ గురించి ఇప్పుడు నేర్చుకున్నాం ఇన్ ద సెన్స్ నేను తెలిసిన వాళ్ళకి చెప్పట్లేదు, తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాము. సో ఈ సిగ్నల్ ఎప్పుడెప్పుడు ఏది ఉపయోగపడుతుంది అని చెప్పేసి మీకు అర్థమైంది. సో దీనిలో మీకు బ్యాలెన్స్డ్ ఏది అన్బ్యాలెన్స్డ్ ఏది తెలియాలి అనుకున్నప్పుడు, సో మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఎక్కువగా వస్తాయి అనమాట. ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ. సో తర్వాత వచ్చేసి దాన్ని ఏమంటారు గిటార్, తర్వాత వచ్చేసి టెబలా, తర్వాత ఇంకా మిగిలిన యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చేసి మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఫ్రీక్వెన్సీని ఒక్కొక్క టైప్ ఆఫ్ ధ్వనిని వాళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. అంటే టైట్గా పెట్టి కొట్టినప్పుడు ఒకటి, తర్వాత వచ్చేసేమో కొంచెం వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గర కొట్టకుండా కొంచెం లూజ్గా పెట్టి కొడతాను అనమాట. ఆ టైంలో అంటే అన్బ్యాలెన్స్డ్ సిగ్నల్ అంటే మీనింగ్ అది. సో అటువంటి ఉన్నప్పుడు మనం ఇక్కడ పెట్టుకోవటమే మనకు ప్రాపర్ రిసెప్షన్ ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఈ బంచ్ గురించి నేర్చుకుందాం. సో ఈ బంచ్లో ఏంటంటే లెఫ్ట్ రైట్ ఇవి 2 వచ్చేసి దీనికి మెయిన్ అవుట్లు అనమాట. తర్వాత ఇది వచ్చేసి ఏమో ఈ ఎఫెక్ట్ సెండ్, తర్వాత పోతేనేమో దీన్ని ఏమంటారు, ఇది మైక్ మానిటర్ సెండ్, ఇది ఈ మానిటర్ సెండ్, తర్వాత వచ్చేసాము ఇది కంట్రోల్ రూమ్. సో మనం న్యాచురల్గా ఈ మిక్సర్ ఎక్కడ ఉపయోగపడుతుందంటే లైవ్ ప్రోగ్రామ్స్కి వాటికి ఒక చిన్న మీడియం ప్రోగ్రామ్స్ ఏవైతే ఉందో మనకు దానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇవి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకు బంచ్ అవుట్ మెయిన్ ఉంటుంది. బంచ్ అవుట్ అంటే ఆ మెయిన్ సిగ్నల్ ఏదైతే ఉందో ఆ మెయిన్ సిగ్నల్ని మనకు దీని నుంచి తీసుకుంటాము. దీని నుంచి తీసుకున్న తర్వాత మరి సేమ్ టైం సింగర్స్ వీళ్ళందరూ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఏమవుతుందంటే కంపల్సరీ మానిటర్ అవసరం అవుతుంది. ఆ మానిటర్ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తామంటే న్యాచురల్గా దీనిలో కూడా పెట్టుకోవచ్చు, తర్వాత వచ్చేసేమో దాని ఏమంటారు మోనో సెట్ దగ్గర పెట్టుకోవచ్చు, తర్వాత కంట్రోల్ రూమ్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు అనమాట. కంట్రోల్ రూమ్ అంటే ఇన్ ద సెన్స్ మనం ఏదైతే కంట్రోల్ చేస్తున్నాం అక్కడి నుంచి సిగ్నల్ పెట్టుకున్నా కూడా మనకి అంటే అది ఏం జరుగుతుందని చెప్పి తెలియటం కోసం అని చెప్పేసి పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడుతుంది అనమాట. వీటిలో దేనిలో పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఇదే బ్యాలెన్స్ సిగ్నల్ని XLR అవుట్పుట్ ఏదైతే ఉందో ఇదే అవుట్పుట్ని మళ్ళీ ఇది కూడా ఇస్తుంది అనమాట. సో ఇందుకోసం ఈ యాక్సరీస్ ఏవైతే ఉన్నాయో, సో నేను దీని గురించి చెప్పలేదు, ఓకే, దీని గురించి చెప్పలేదు. తర్వాత మనకి ఇంకా దీన్ని ఇంకేమేమి కంట్రోల్స్ ఉంటాయంటే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మాస్టర్ మెయిన్ కంట్రోల్ అనమాట. ఇది ఈ మిక్సర్ ఎంటైర్ సెటప్ మొత్తం దీనిలోనే అవుట్పుట్ కట్ చేయడం, పెంచడం, తగ్గించడం ఉంటుంది అనమాట. ఇది మెయిన్. తర్వాత ఇది వచ్చేసి ఇండివిజువల్ సబ్బులు అంటే మీనింగ్ ఏంటంటే ఈ మిక్సర్లకు ఏదైతే అవుట్పుట్ ఉన్నాయో అంటే మనం కనెక్ట్ చేసేటువంటి యాక్సరీస్ ఏవైతే ఉన్నాయో ఈ యాక్సరీస్ని మనము దీని నుంచి కనెక్ట్ చేసుకుని దాని లెవెల్లో కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇండివిజువల్గా ఏదైతే చాలా మంది యూజ్ చేస్తున్నారు, మైక్ యూజ్ చేస్తూ ఉంటారు, తర్వాత పోతేనేమో దాన్ని ఏమంటారు డ్రమ్, ట్రిబుల్, డ్రమ్ము, హార్మోనియం, లేదంటే గిటార్, తర్వాత ఇక డిఫరెంట్ ఏదైనా ఉండొచ్చు, వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని ఇండివిజువల్గా కంట్రోల్ చేసుకోవడానికి మాత్రం ఉపయోగపడతాయి అనమాట. ఓకే, దీన్ని అందుకోసం ఉపయోగిస్తాము. రెండవది వచ్చేసి మనకి యాక్చువల్గా ఇది వచ్చేసి గెయిన్ కంట్రోల్ టాప్లో ఉంటుంది, ప్రతి ఒక్క మిక్సర్లో కూడా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది గెయిన్ కంట్రోల్. ఇది వచ్చేసేమో ట్రిబుల్, ఇది మిడ్, ఇది బేస్. ఓకే, ఈ 2 ఈ ఎఫెక్ట్స్గా వర్క్ చేస్తాయి అనమాట. ఈ కంట్రోల్ గురించి నేను మాట్లాడదలుచుకోలేను.
ఈ 2 కూడా ఈఎఫ్ఎక్స్. వీటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈ 3 మాత్రం మనకు మేజర్‌గా ఉపయోగపడుతుంటాయి అన్నమాట. అయితే వీటిలో మనం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఈ బేస్, మిడ్, ట్రిబుల్ ఇవేవైతే ఉన్నాయో ఈ ఫ్రీక్వెన్సీ మ్యాక్సిమం బ్యాలెన్స్ చేసుకోవాలంటే, నీట్‌గా రావాలంటే సెంటర్‌లోనే పెట్టుకోవాలి. సెంటర్‌లో పెట్టుకుంటే పర్ఫెక్ట్ క్వాలిటీ రిలీజ్ అవుతుంది. రెండోది వచ్చేసి ఈ గెయిన్ వచ్చేసి మనం ఈ సెంటర్‌లో కాదు, కొంచెం ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు. బట్ అట్టని చెప్పేసి ఎక్కువ పెట్టినా కూడా మళ్ళా వచ్చే క్వాలిటీలో ఇంపాక్ట్ మనం ఐడెంటిఫై చేసుకోకపోవచ్చు, కానీ క్వాలిటీలో మాత్రం కంపల్సరీ తేడా వస్తుంది. ఈ క్వాలిటీలో తేడా వచ్చినప్పుడు మనకి రెడ్ లైట్ కూడా వెలుగుతుంది. ఇక్కడ ఉన్న రెడ్ లైట్ కూడా వెలుగుతుంది అనమాట. ఆ టైంలో మనకు కంపల్సరీ క్వాలిటీ డిస్టర్బ్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఫర్దర్‌గా కూడా ప్రాక్టికల్‌గా ఎక్స్పెరిమెంట్ చేసి మీకు ఏ విధంగా ఉండాలి ఏంటి అని చెప్పేసి క్లియర్‌గా చెప్తాను. సో నేను రవి, కేఎన్బి సిస్టమ్స్ అండ్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నాను. నేను చెప్పింది మీకు బాగుంది, ఇంప్రెసివ్‌గా ఉంది అంటే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను రవి, కేఎన్బి సిస్టమ్స్ అండ్ సర్వీస్. థ్యాంక్ యూ.